ప్రైజ్ ద లార్డ్ అండ్ హ్యాపీ ఈస్టర్ టు ఎవ్రీవన్. దేవుడు మాట్లాడిన కొన్ని మాటల గురించి చెప్పుకుందాం. దేవుడు మన పాపములను తన రక్తంతో కడిగిన తరువాత, నేను 3వ దినమున లేచి ఉన్నాను, మీ కొరకు వచ్చి ఉన్నాను అని ఆయన చెప్పెను. మన దేవుడు మాట తప్పని దేవుడై ఉన్నాడు. ఆయన చెప్పినట్లుగానే 3వ దినమున మన కొరకు సమాధిలో నుండి వచ్చి ఉన్నారు. ఈ రోజున సంతోషంతో గెంతులు వేయండి. ఈ సంతోషకరమైన రోజున మనమందరం దీన్ని ఈస్టర్ అని అంటాం. మీ పొరుగు వారితో హ్యాపీ ఈస్టర్ అని చెప్పుకుందాం. నీవు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నావా? ఆయనను కృతజ్ఞతతో ఆరాధిస్తున్నావా? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ దినమున మనము దేవుని యందు ఆనందిస్తూ ఒక చిన్న ఆరాధన చేసుకుందాం. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. ఒక చిన్న ప్రార్థన. మహోన్నతమైన మా తండ్రి, మీకే లెక్కలేనని స్తుతులు స్తోత్రాలు. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకే లెక్కలేనని స్తుతులు స్తోత్రములు. గడబోయే కాలమంతయు కూడా మాకు తోడై ఉండండి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి. చూడని వాళ్ళని కూడా ఆశీర్వదించి దీవించండి. నా ఈ చిన్ని ప్రార్థనను ఆలకించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అప్పగిస్తున్నాం. ఆమెన్. ఈ రోజు నుంచి నీవు నిశ్చయించుకో, దేవుని యందు జరిగిన అద్భుతాలను బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయనను ప్రేమతో ఆరాధించాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మీకు బుద్ధి వివేచన కలుగునుగాక. ఆమెన్. ఈ వాక్యాన్ని బట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మారు మనసు పొందుతారని నమ్ముతున్నాం. ఆమెన్.